టిఫిన్స్, రైస్‌లోకి ఎంతో టేస్టీగా ఉండే కందిపొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు పెసరపప్పు వేసి ఈ పప్పులన్నీ కొంచెం రెడ్ కలర్ వచ్చేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. దగ్గరే ఉండి వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే పాన్‌లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి 20 వరకు ఎండుమిర్చి, కొంచెం జీలకర్రని వేసి వేయించుకోవాలి. ఇవి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని ఇందులో కొద్దిగా ఇంగువ, రుచికి సరిపడా సాల్ట్, 2 రెమ్మలు చింతపండు వేసి ఫస్ట్ వీటినైతే మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించిన పప్పులన్నిటిని వేసుకొని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, మనకి కందిపొడి రెడీ. వేడివేడిగా టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది.